హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో పూల్ మకానాతో పాయసం, ఉగాదికి ది బెస్ట్ స్వీట్ రెసిపీ అనమాట. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 5 బాదం పప్పు, నెక్స్ట్ అలాగే ఒక 10-12 జీడిపప్పు, అలాగే 2 ఇలాచి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా కానీ లేకపోతే కొంచెం పాలు వేసుకొని పేస్ట్ లాగా కానీ చేసుకొని ముందే రెడీ చేసుకొని ఉంచుకోండి. ఇది వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. కొంచెం పాయసం చిక్కగా ఉండటానికి కూడా హెల్ప్ చేస్తుందని చెప్పి నేనైతే ఇది ముందే పొడి చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్ని బాగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యేలోపు మనం 2.5 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవైతే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం పాయసం చేస్తున్నాం కాబట్టి సగ్గుబియ్యం వేయటం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని సగ్గుబియ్యం యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే సగ్గుబియ్యం, సేమియా, అలాగే పూల్ మకానా 3 వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ సగ్గుబియ్యమే వేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యము ముందు మీరు కాసేపు నానబెట్టుకొని యాడ్ చేసుకున్నా పర్లేదు. నేనైతే నానబెట్టుకోలేదు, వేడి వేడి నీళ్ళల్లో అయితే వేసేసాను. ఇది ట్రాన్స్పరెంట్గా అంటే ఇది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం మిగిలిన ప్రాసెస్ చేసేసుకున్నాము. అందుకని ఇది వేరే స్టవ్కి మార్చేసుకొని ఒక స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకుంటున్నాను. ఈ బాండీలో మనకి సరిపడినంత నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత హీట్ అయ్యి కరిగిపోయే లోపల 2 కప్పుల పూల్ మకానా ఉంటాయి కదా, అవైతే తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసే పాయసం టేస్ట్ కానీ స్మెల్ కానీ అంతా ఈ పూల్ మకానా ఫ్రై అయ్యే దాంట్లోనే ఉంటుందండి. పూల్ మకానా ఫస్ట్ ఏమో మనం ఫ్రై చేయకముందు మెత్తగా ఉంటుంది. ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా పొడి పొడిలాడుతా ఇట్లా అనంగానే మనం పొడి పొడిలాడుతా బ్రేక్ అయిపోతుంది మొత్తం. అప్పుడు వరకు ఈ పూల్ మకాని ఫ్రై చేసుకోవాలి బాగా లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో చేసుకున్నామంటే మొత్తం మాడిపోతాయి, ఇవి మాడిన స్మెల్ వస్తాయి. అందుకని చెప్పి లో ఫ్లేమ్లో చూడండి, ఇట్లా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి, ఇంకా కాసేపు ఫ్రై అవ్వాలి. కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం బౌల్లో తీసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి ఈ పూల్ మకానాని. నెక్స్ట్ ఇదే బాండీలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. మీరు కావాలనుకుంటే నెయ్యి కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందాక 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేశాను. ఇప్పుడేమో 1 టేబుల్ స్పూన్ యూజ్ చేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యి హీట్ అవ్వగానే ఫస్ట్ ఎండు కొబ్బరి సన్న ముక్కలుగా కట్ చేసిన ఎండు కొబ్బరి వేసుకొని, ఎండు కొబ్బరి ఫ్రై అవ్వటానికి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది కదా, కాబట్టి ఫస్ట్ ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మీరు ఇది చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైనవి తీసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్నవి తీసుకున్నాను. ఈ ఎండు కొబ్బరి ఫ్రై అయిపోయిన తర్వాత ముందే నేను సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాను బాదం పప్పు, నెక్స్ట్ అలాగే సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న పిస్తా పప్పు, నెక్స్ట్ అలాగే సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న జీడిపప్పు అయితే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 by 1 అన్నీ జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది. ఉగాదికి రెగ్యులర్గా చేసే వాటికన్నా డిఫరెంట్గా ఉండటానికి ఒకసారి ఇట్లా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పూల్ మకానా అంటే ఎవరికైనా బాగా ఇష్టం ఉన్నా వాళ్ళు అస్సలు తినకపోయినా కానీ ఈ ట్రై చేసి పెట్టండి, వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది. అంత బాగుంది టేస్ట్ అయితే మాత్రం. నేను టేస్ట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ చెప్తున్నాను. సూపర్గా నచ్చింది నాకు. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోగానే పక్కన పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ అదే బాండీలో ఒక 1/2 లీటర్ పాలు వేసుకొని పాలు కొంచెం వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి. వేడైన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు, నెక్స్ట్ అలాగే ఇలాచి 3 పౌడర్ చేసుకున్నాం కదా, ఒకవేళ మీరు దీంట్లో షుగర్ యాడ్ చేసుకునేటట్టయితే వీటితో పాటు షుగర్ని కూడా పౌడర్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నారనుకోండి, ఇక్కడే మనకి స్వీట్నెస్ కూడా సరిపోతుంది. నేనైతే షుగర్ యాడ్ చేయట్లేదు, బెల్లం యాడ్ చేస్తున్నాను. అందుకని తర్వాత ప్రాసెస్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ పాలు కొంచెం చిక్కబడేంత వరకు మనం పొయ్యి మీద వేడి చేసుకుంటూ ఉండాలి. అంతలోకి సగ్గుబియ్యం చూసారు కదా ట్రాన్స్పరెంట్గా కుక్ అయిపోయింది. సగ్గుబియ్యం కుక్ అయిపోయిన తర్వాత మనం ఒక జల్లెడి గిన్నె ఉంటుంది కదా, అది తీసుకొని దీంట్లోంచి వాటర్ అంతా తీసేసి మనకి కుక్ అయిన
సగ్గుబియ్యం ఉన్నాయి కదా అవే తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ అంతా మనం దాంట్లో యాడ్ చేసామంటే మొత్తం జావగా అయిపోయి టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి వాటర్ అంతా తీసేసి ఓన్లీ సగ్గుబియ్యం వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు ఇంకొంచెం ఎక్కువగా కుక్ అవుతూ ఉన్నాయి కదా, లైట్గా చిక్కబడుతుంది మనం జీడిపప్పు బాదం పప్పు పొడి వేయటం వల్ల. కాబట్టి ఇప్పుడు మనం సగ్గుబియ్యం అంతా ముందు ఉడకబెట్టుకున్నాం కదా, అది దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీంట్లో సేమియా కూడా యాడ్ చేసుకునేటప్పుడు ఈ సగ్గుబియ్యంతో పాటు సేమియా కూడా ఉడకబెట్టేసుకొని దీంట్లో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బాగా కలిసిపోయేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లో కుక్ అవుతూ ఉందనుకోండి, చిక్కబడిద్ది బాగా. అప్పుడు కొంచెం చిక్కబడేటప్పుడు పూల్ మకానాన్ని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పూల్ మకానా అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం పూల్ మకానాని ఫ్రై చేసుకునే యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేయకుండా నార్మల్గా యాడ్ చేసామంటే పూల్ మకానా పచ్చి స్మెల్ వస్తా మెత్తగా ఉండి అస్సలు టేస్ట్ బాగోదు. కాబట్టి పూల్ మకానాన్ని మనం ఫ్రై చేసుకొని నెయ్యిలో అప్పుడే యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. పూల్ మకానాన్ని మనం పాలలో వేయంగానే స్లోగా పూల్ మకానా అయితే కుక్ అవుతూ ఉంటుందండి, అంటే మెత్తగా అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా కుక్ అయిన తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని బౌల్లో పెట్టుకున్నాం కదా, అవన్నీ అయితే ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి 2-3 టైమ్స్ అటు ఇటు మిక్స్ చేసామనుకోండి, మనం గీలో ఫ్రై చేసాం కదా అన్నీ, గీ కూడా పైన తేలుతూ ఉంటుందన్నమాట. మనం ఈ స్వీట్ని షుగర్తో చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు అండి. నేనైతే బెల్లంతో చేసుకున్నాను. ఎందుకంటే బెల్లంతో చేసుకుంటే పిల్లలు తిన్నా కానీ చాలా మంచిది. షుగర్ కన్నా కూడా దగ్గు జలుబు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. అందుకని చెప్పి మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు కావాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకోండి, లేకపోతే బెల్లం యాడ్ చేసుకోండి. అది కూడా వద్దు అనుకుంటే డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ ప్యూరీ అట్లాగా పాలతో వేసుకొని ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీనైనా దీంట్లో స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకోవటం ఇట్లా చేసుకోవచ్చు. లేకపోతే పటికి బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాగా మన స్వీట్నెస్కి తగ్గట్టు రిక్వైర్మెంట్ ఏది కావాలనుకుంటే అదైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసారు కదా, మనకి పాయసము బాగా ఇట్లాగా పాలు పొంగుతున్నట్టుండి కుక్ అవుతూ ఉంటుంది. దీన్ని వేరే స్టవ్ మీదకి మార్చేసుకొని మనం బెల్లం ప్రాసెస్ అయితే చూద్దాము. నేనైతే మాత్రం 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ 1 కప్పు బెల్లంలోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, వేడి తగిలే కొందికి బెల్లం అయితే పాకంలాగా వచ్చేస్తుంది. ఈ బెల్లం కరిగి కొంచెం చిక్కబడే అంతవరకు ఉంచామనుకోండి, మనకి బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం బెల్లం సిరప్ కానీ లేకపోతే మనం ఇందాక చేసుకున్న పూల్ మకానా పాయసం కానీ ఏదో ఒకటి గోరువెచ్చగా ఉండాలి, ఒకటేమో చల్లారిపోయి ఉండాలి. అప్పుడే మనం బెల్లం మిక్స్ చేసినా కానీ మనం పాలు వేసాం కాబట్టి ఇరగకుండా ఉంటుంది. మీరు 2 వేడిగా ఉన్నప్పుడు ఒకటొకటి మిక్స్ చేసారంటే మాత్రం మొత్తం పాలన్నీ విరిగిపోయి పాడైపోయిద్ది అనమాట మనం చేసింది. రెండిట్లో ఏదో ఒకటి గోరువెచ్చగా ఉండాలి, ఒకటేమో చల్లారిపోయి ఉండాలి. అప్పుడే మనం చేసిన దానికి వాల్యూ ఉంటుంది అనమాట. ఇప్పుడు పాయసం ఏమో కొంచెం గోరువెచ్చగా ఉంది, బెల్లం పాకం ఏమో చల్లారిపోయింది పూర్తిగా. అప్పుడు మన టేస్ట్కి ఎంత కావాలో అంత బెల్లం సిరప్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పూల్ మకానా పాయసం అయితే రెడీ అయిపోతుందండి. టేస్టీగా బెల్లంతో చేస్తేనే ఇంత టేస్టీగా అనిపించింది, ఇంకా షుగర్తో చేస్తే ఇంకెంత టేస్టీగా అనిపించింది. పిల్లలకి ఇప్పుడు కొంచెం వెదర్ చేంజ్ అవుతూ ఉంది కాబట్టి పిల్లలకి వద్దు అని చెప్పి నేను బెల్లంతో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫాస్ట్గా తినేసేయచ్చు కావాలనుకుంటే, లేకపోతే మీరు ఫ్రిడ్జ్లో డిజర్ట్ లాగా పెట్టుకొని డిజర్ట్ లాగైనా తినొచ్చు. ఈ పాయసం ఒకవేళ చల్లారిపోయింది అనుకుంటే, వేడిగా తినాలి అనుకుంటే మళ్ళీ తీసుకెళ్ళి దీన్ని మీరు పొయ్యి మీద పెట్టకూడదు. బెల్లం యాడ్ చేసాం కాబట్టి పాలు విరిగిపోతాయి. మీరు అలా తినాలనుకున్నప్పుడు కింద వేడి నీళ్ళు పెట్టి పైన ఈ పాయసం గిన్నె పెట్టి ఆవిరి పెడతాం కదా, అట్లాగా ప్రాసెస్లో చేసుకొని పాయసం వేడెక్కగానే మీరు తినాలనుకుంటే వేడిగా అయితే ఈ డిజర్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ ఉగాదిని ఈ పూల్ మకానా పాయసంతో చాలా అందంగా అయితే చేసుకోండి. ఎప్పుడు రెగ్యులర్గా తినే స్వీట్స్ కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలి కదా, కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. నా మాట విని మీరు ఉగాదికి ది బెస్ట్ స్వీట్ తిన్నామన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. కాబట్టి నా వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీకు యూజ్ అయితే.